రూపాయి ధర పెరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చర్చించుకుంటారు. అయితే పెంచినటువంటి సంస్థని తిట్టుకోవడం ఒక యాంగిల్, లేదా ఆ వస్తువు కొనడం మానేయడం మరొక యాంగిల్. మూడవది కొనటం మాత్రం చేస్తూ వాళ్ళనేమి అనుకోలేక వాళ్ళని ఏం చేయలేం కాబట్టి దీనికి కారణం ప్రభుత్వాన్ని అని తిట్టుకోవడం. ఇప్పుడు ఎయిర్టెల్ వీళ్ళు ఏది జియో వీళ్ళిద్దరూ ఛార్జీలు పెంచినటువంటి నేపథ్యంలో, జూలై 2 నుంచి పెంచుతున్నటువంటి నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నైస్గా దోచేస్తున్నారు, అలాగే అంబానీ ఇంట్లో పెళ్లికి మనందరి దగ్గర నుంచి కట్నం వసూలు చేస్తున్నారు, ఈ విమర్శలు నడుస్తున్నాయి. ఈ దశలో ఇప్పుడు గుర్తు చేస్తున్నారు 2,500 రూపాయలు ఇప్పుడు రీఛార్జ్ చేస్తే ఏడాదికి 2,500, నెలకి 200 రూపాయలు ఖర్చు. ఇందులో రోజుకి 1.5 GB డేటా ఉండేది అని కొంతమంది, అంటే దీంట్లో పాజిటివ్గా మాట్లాడేటువంటి వాళ్ళు. ఇదివరకు 1 GB 290 రూపాయలు ఉండేది, జీబీ మొత్తం కలిపితే 290 రూపాయలు ఉండేది. అంటే రోజుకు 290 రూపాయలు పై ఇది 1.5 GB అంటే దగ్గరగా ఇప్పుడు 380 రూపాయల దాకా ఉండేటటువంటి పరిస్థితి. అప్పటితో పోల్చుకుంటే 350 రూపాయల దాకా అయ్యేటటువంటి పరిస్థితి. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే జీబీతో పాటు ఫోన్ కాల్స్ అన్నీ ఫ్రీ కదా అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే నిశ్శబ్దంగా దోచేయడం కరెక్టా అని మరికొంతమంది వాదిస్తున్నారు.